ఫ్రెండ్స్, గణేష్ నవరాత్రి సందర్భంగా ఎక్కడ చూసిన హడావిడి జరుగుతుంది. బట్ మా కాలనీలో గణేష్ ప్రత్యేకమైన హారతి అనేది కాంపిటీషన్లో పెట్టారు. అవి ఏంటో చూపిస్తాను పదండి. ఇది సౌభాగ్యలక్ష్మి హారతి. మనకి ప్రకృతి అందించిన వరం ఈ పసుపు కుంకుమ. ఇది ముగ్గురమ్మల మూలపుటమ్మ అయిన ఆది పరాశక్తి ప్రతి వస్తువులో కొలువైంది. తను తానంతటగా ఉందని చెప్పడానికి, తన వల్ల మనకు కలిగే ప్రయోజనాలు, తను మనకు ఆవిర్భవింపజేసిన వస్తువులు, తర్వాత ఆయుర్వేద తను ప్రాకృతికంగా ఆయుర్వేద వస్తువులు కూడా మనకి అందించింది. ఫస్ట్ అమ్మవారు ఎక్కడెక్కడ కొలువై ఉంటుందంటే, మనకి ఈజీగా దొరికే నీరులో, తర్వాత మనము వాడుకునే పాలు, పెరుగు, నెయ్యి, చక్కెర, తేనె, పంచామృతాల్లో అమ్మవారు కొలువై ఉంటారు. అమ్మవారికి ఇష్టమైన సుగంధ ద్రవ్యాలు, కాటుక, అమ్మవారికి ఇష్టమైన తామర గింజలు, గోమతి చక్రాలు, గవ్వలు, అద్దాలు, క్షితము కాని అక్షితలు, పసుపు, కుంకుమ, గంధము, పచ్చకర్పూరము, గాజులు, సౌభాగ్యవతులు ధరించే వస్తువులు. అమ్మవారు మనకు ఆయుర్వేదంగా మనకు ఆవిర్భవింపజేసినవి మిరియాలు, ఇలాచి, లవంగాలు. ఇవి మనకు జబ్బు చేసినప్పుడు ప్రతి ఆయుర్వేద వస్తువులలో ఇవి మూలికగా వాడతారు. ఇది అమ్మవారి శక్తి ఆవిర్భవింప చేసింది కాబట్టి ఆ శక్తి ఇందులో కొలువయ్యింది. కాబట్టి ప్రతీదీ అమ్మవారు మనకు ప్రసాదించింది, ప్రకృతి స్వరూపంగా దొరికింది. కాబట్టి ప్రతీదీ మన అమ్మవారి స్వరూపంగా అనుకొని ప్రతీదీ మనం వాడాలి. మన భారతీయ సంస్కృతిని చేసుకోవాలి. ప్రతి పెళ్ళైన ఆడవాళ్ళు గాజులు, పూలు, పసుపు, కుంకుమ ధరించాలి. మంగళసూత్రాలు పుస్తలు మట్టలు కాకుండా పంచసూత్రాలు కూడా ధరించాలి. పంచసూత్రాలు అంటే అసలు ఎవరికి తెలియదు. పంచసూత్రాలు అంటే పసుపు, కుంకుమ, గంధము, పూలు, గాజులు పంచసూత్రాలు అంటారు. ప్రతి పెళ్ళైన మగువలు ఈ పంచసూత్రాలు ధరించాలి. మంగళసూత్రమే కాకుండా పంచసూత్రాలు ధరిస్తేనే మన భారతీయ సంస్కృతి మనము గౌరవించిన వారం అవుతాము.